కూట్ల రాయి తీయనీకే శాతగానోడు ఏట్ల రాయి తీస్తా అన్నాడట వెనకటికి. అట్లనే ఉన్నది పోరి రేవంత్ సారుల అభిమానులు అనుచరుల జోలి. అసలు ముచ్చటప్పుడు ఒక్కడి సప్పుడు చేయలేదు. 100 మంది చేస్తుంటే సుతం నోరు మెదపలేదు. ఒక్కడికి ఇట్లా సుతం మెసలేదు. కానీ దొరికిందే సందని మా లెస్స ఎగురుతున్నారు అనుకో రాదురి. ఏంది ముచ్చట అని అనుకుంటున్నారా? గీ వార్త చూడుర్రి మీకే అర్థమవుతుంది. సీన్మోళ్ళు అంటే అందరికి చాలా ఉతారు కొట్టేటట్టున్నారులా. కరేపాకుకి తమలపాకుకి తేడా తెలివనోడు సుతా నీ అంతు చూస్తాం నీ సంగతి చూస్తామని ఇంతింత పొడుగు మాటలు మాట్లాడతారు. పాపం మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ టాకీస్ కాడ ఒక ఆమె చచ్చిపోయింది కదా. గా ముచ్చటలా పోలీసోళ్ళు కేసు పెట్టిర్రు. అల్లు అర్జున్ జైలుకి పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుంటా పోతున్నది. కానీ నడిమిట్ల కొంతమంది మొత్తం ఆళ్ళదే రాజ్యం అన్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక దిక్కు కోర్టుల కేసు నడుస్తుంటే అల్లు అర్జున్ ఇంటి మీదికి దాడికి పోయిండ్రు. ఆ పోయింది సుత ఎవలో కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కాస అనుచరులే. అప్పట్ల సారుతోటి కలిసి పోట్వలు సెల్ఫీలు దిగినోళ్లే. అల్లు అర్జునోళ్ళ ఇంటికి పోయి పూల కుండీలు బలగొట్టిర్రు. ఇంటి తలుపులు కిటికీల అద్దాలు బలగొట్టిర్రు. అయితే అల్లు అర్జున్ ఏమో సినిమాల హీరోనాయే. ఆయన అభిమానులు ఊకుంటారా? ఇంకోసారి మా హీరో ఇంటి దిక్కు వచ్చిరనుకో ఒక్కొక్కనికి మంచిగుండదు అని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. వాళ్ళు ఫోన్లు చేసినందుకే రేవంత్ సారోళ్ళ అనుచరుడు డై హార్డ్ ఫ్యాను రెడ్డి శ్రీను అనేటాయన ఉస్మానియా యూనివర్సిటీల పోలీసులకు ఫిర్యాదయిండు. మీ అభిమానులు మాకు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు బంద్ పెట్టకపోతే 30,000 మందిని తీసుకొని నీ ఇంటి మీదకి వస్తా అని అల్లు అర్జున్ ని బెదిరిస్తున్నారు. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ కాకతీయ ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు. నీకు ఫోన్ చేస్తేనే పోలీసులకు ఫిర్యాదైనవు, మరి మందిని తీసుకొని అలా ఇంటి మీదకి పోయినప్పుడు ఏమైంది నీ బుద్ధి అని అడుగుతున్నారు అల్లు అర్జున్ సారోళ్ళ అభిమానులు. అవుగాని ఓ రెడ్డి శ్రీనన్న, సినిమా టాకీస్ కాడ మంది ఎక్కువై తొక్కిసలాట అయింది, ఒక పానం పోయింది. గా ముచ్చట కోర్టుల కేసు నడుస్తున్నది. ఈ కేసు కథ కోర్టు చూసుకుంటది. కానీ నువ్వెందుకు ఇంత ఉలికి పడుతున్నావో ఉచ్చిలి పడుతున్నావో అర్థమైతలేదు. నీకంత ఆవేశం ఉంటే నీకంత ఆలోచన ఉంటే సర్కారు హాస్టళ్లల్లా పురుగుల బువ్వ తిని పాములు గడిచి పిల్లగాండ్లు చచ్చిపోతున్నారు. గాళ్లకు న్యాయం చేయమని మీ లీడర్ రేవంత్ సార్ ఇంటి మీదికి పో. ఓ 3,000 మందిని వేసుకొని ఓ లెక్క ఉంటది. 10 మంది శభాష్ అంటారు. పని దొరకక నేతన్నలు ఉరి పెట్టుకుంటున్నారు. గాళ్ళ గురించి అడుగు. భూములు గుంజుకోవద్దని రైతులు కొట్లాడుతున్నారు. గాళ్ళ దిక్కు నిలబడు అని చెప్తున్నారు జనాలు. జరా గీ హీరోల ఇండ్లు ముట్టిచ్చుడు బంద్ చేసి గా పని చూడు అంటున్నారు. ఏమన్నా ఆలోచన ఉంటే చెయ్యి జరా సీనన్నా.